Good morning students, I am K. Nelly. Today we will discuss about Sharpless asymmetric dihydroxylation. జనరల్గా షార్ప్లెస్ డైహైడ్రాక్సిలేషన్ అంటే మనకి ఎక్కడైతే ఒలిఫిన్ ఉందో ఆ పొజిషన్లో మనం ఆస్మియం టెట్రాక్సైడ్ అనే రియేజెంట్ తీసుకున్నప్పుడు ఆక్సిడేషన్ జరిగి మనకి డయోల్స్ ఫామ్ అవుతాయి, సిస్ డయోల్స్ ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ని మనం డైహైడ్రాక్సిలేషన్ రియాక్షన్ అంటాం. అలా కాకుండా ఇక్కడ ఎసిమెట్రిక్ సెన్సెస్ జరిగి మనకి వన్ ఆఫ్ ది ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్ అనే టూ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే దాన్ని షార్ప్లెస్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ అంటాం. ఈ ప్రొసీజర్ వేరు, ఆ ప్రొసీజర్ వేరు. అంతకుముందు మనం షార్ప్లెస్ ఎపాక్సిడేషన్ చూసినట్టే అక్కడ ఓన్లీ ఒక రియేజెంట్ వాడేవాళ్ళం, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ వాడేవాళ్ళం. ఇక్కడ కానీ ఎసిమెట్రిక్ సెన్సెస్ వచ్చేసరికి చాలా రియేజెంట్స్ యూజ్ చేసాం. ఇక్కడ కూడా అంతే, రియేజెంట్స్ మారుతాయి అన్నమాట. మారి ఎసిమెట్రిక్ సెన్సెస్ అనేది జరుగుద్ది. మనకి ప్రొడక్ట్స్ కూడా అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్ డిఫరెన్స్ తెలుస్తాయి. సో ఆ డిఫరెన్స్ని మనం ఇక్కడ ఎసిమెట్రిక్ సెన్సెస్ అంటున్నాం. షార్ప్లెస్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్, షార్ప్లెస్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ దాన్నే ఏడి అన్నారు. ది కెటలిస్ట్ అని అంటున్నారు. సో షార్ప్లెస్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ని ఏడి అంటున్నాం, ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్. First, it was discovered by Sharpless that prochiral alkenes on treatment with catalytic amounts of the solid non-volatile dipotassium osmate dihydrate K2OS6O2OH4 times potassium ferric cyanide K3FeCN6, a stoichiometric oxidant along with chiral ligand leads enantiomer selective syn dihydroxylation. సిన్ అంటే సేమ్ సైడ్, డైహైడ్రాక్సిలేషన్ సెలెక్టివ్గా జరుగుతుంది. యూజ్ చేసే రియేజెంట్స్ గురించి ఇక్కడ చెప్పారు. ఏంటవి? ఆన్ ట్రీట్మెంట్ విత్ కెటలిటిక్ అమౌంట్స్ ఆఫ్ సాలిడ్ నాన్ వాలటైల్ డైపొటాషియం ఆస్మేట్ డైహైడ్రేట్. ఈ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఇది. డైపొటాషియం ఆస్మేట్ డైహైడ్రేట్ K2OS6O2OH4, పొటాషియం ఫెర్రిక్ సైనైడ్ K3FeCN6, స్టాషియోమెట్రిక్ ఆక్సిడెంట్. ఇది ఆక్సిడెంట్ కింద యూజ్ చేస్తాం. అలాంగ్ విత్ కైరాల్ లైగాండ్ లీడ్స్ ఎనెన్షియో సెలెక్టివ్, అంటే ఎనెన్షియో సెలెక్టివ్ సిన్ డైహైడ్రాక్సిలేషన్ జరుగుతుంది. ద ఎనెన్షియోమెరికల్లీ ప్యూర్ లైగాండ్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఫ్రమ్ సింకోనా ఆల్కలాయిడ్స్. అంటే ఈ లైగాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సింకోనా ఆల్కలాయిడ్ మనం ఎన్పీలో చూసాం కదా, అందులోంచి వస్తాయి. అండ్ ఆర్ ఏంటవి? డైహైడ్రోక్వినైన్ DHQ, సింకోనా ఆల్కలాయిడ్ నుంచి వచ్చే ఏంటి? DHQ, డైహైడ్రోక్వినైన్. ఇంకోటి డైహైడ్రోక్వినిడిన్ DHQD. ద యూజ్ ఆఫ్ థాలిజిన్ స్పేసర్ PHAL సూపర్సీడెడ్. సో థాలిజిన్ స్పేసర్ అనేది కూడా యూజ్ చేస్తాం. థాలిజిన్ని షార్ట్కట్లో PHAL అని కూడా రాస్తున్నారు. సో ద మోనోమెరిక్ ఆల్కలాయిడ్ లైగండ్స్, దట్ ఈజ్ DHQ twice PHAL and DHQD twice PHAL. సో ఇందులో మనం తీసుకున్న లైగండ్స్ ఇవి రెండు, DHQ twice PHAL, DHQD twice PHAL, where two సింకోనా ఆల్కలాయిడ్ యూనిట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ వయా లింకర్ మాలిక్యూల్, దట్ ఈస్ PHAL. అంటే ఈ DHQD రెండు కూడా PHAL తోటి కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. DHQ డైహైడ్రోక్వినైన్, DHQD డైహైడ్రోక్వినిడిన్. ఈ టూ ఆల్కలాయిడ్స్ కూడా PHAL థాలిజిన్ తోటి కనెక్ట్ అయి ఉంది, లింకర్ మాలిక్యూల్ PHAL అంటున్నారు. అండ్ ఆర్ నోన్ యాజ్ ట్రేడ్ నేమ్స్ AD మిక్స్ ఆల్ఫా, AD మిక్స్ బీటా. వాటినే మనం AD అంటే ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్, మిక్స్ ఆల్ఫా, మిక్స్ బీటా అంటున్నాం. సో వాటి యొక్క నేమ్స్ అలా రాసాం. దే ఆర్ కనెక్టెడ్ టుగెదర్ వయా లింకర్ మాలిక్యూల్ PHAL అండ్ ఆర్ నోన్ యాజ్, అంటే ఇది AD మిక్స్ ఆల్ఫా, AD మిక్స్ బీటా అంటాం. నెక్స్ట్, స్టీరియోకెమికల్ అవుట్కమ్ ఆఫ్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్. AD మీన్స్ ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ and alpha comma beta signify which phase of the double bond undergoes addition. So the dihydroxylation reaction is general for many alkenes type of, and simply using the other reagent mixture switches the stereochemical outcome of the
ట్రాన్స్ఫర్మేషన్ అంటే డైహైడ్రాక్సిలేషన్ రియాక్షన్ని మనం ఏడి అంటున్నాము, ఎసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్. ఆల్ఫా బీటా అంటే ఫేస్ ఆఫ్ ది డబుల్ బాండ్కి పైన కింద అనేది ఫేస్ ఆఫ్ ది డబుల్ బాండ్ ఇండికేట్స్ అండర్గోస్ ఎడిషన్. ద డైహైడ్రాక్సిలేషన్ రియాక్షన్ ఈజ్ జనరల్ ఫర్ మెనీ ఆల్కీన్ టైప్స్. ఏ ఆల్కీన్కైనా చాలా ఆల్కీన్ టైప్స్ ఉంటాయి కదా, వాటికి జనరల్ మెకానిజం ఇదే. అండ్ సింప్లీ యూజింగ్ ది రియేజెంట్ మిక్స్చర్ యూజ్ చేసి మనకి అవుట్కమ్ వస్తుంది. అవుట్కమ్ అంటే ఏంటి? సిస్ డయోల్స్ వస్తాయి. ద ఈ వాల్యూస్ అండ్ ఈ అంటే ఎనిషియోమెరిక్ ఎక్సెస్ వాల్యూస్ అండ్ హౌఎవర్ నాట్ ఐడెంటికల్. ఎనిషియోమెరిక్ వాల్యూస్ మాత్రం ఐడెంటికల్గా ఉండవు. సిన్స్ DHQ twice PHAL and DHQD twice PHAL are డయాస్టీరియోమర్స్ నాట్ ఎనెన్షియోమర్స్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న రెండు కూడా డయాస్టీరియోమర్స్, ఎనెన్షియోమర్స్ కాదు. కాబట్టి ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ వాల్యూ అనేది ఐడెంటికల్గా ఉండదు. సో తీసుకున్న ఆల్కీన్ RCH డబల్ బాండ్ CH2 ఆస్మియం టెట్రాక్సైడ్ సిస్ డయోల్స్ ఫామ్ అయినాయి. ఇదిగోండి సిస్ డయోల్స్ వచ్చినాయి. రియేజెంట్స్ DHQ నార్మల్ రియాక్షన్, ఇది నార్మల్ షార్ప్ ప్లస్ డైహైడ్రాక్సిలేషన్. సో ఇప్పుడు మనం డైహైడ్రాక్సిలేషన్ రియాక్షన్ ఇది. ఇప్పుడు మనకి డైహైడ్రాక్సిలేషన్ రియాక్షన్ ఎసిమెట్రీ అయితే ఎలా ఉంటుంది? DHQ డైహైడ్రోక్వినైన్, DHQD డైహైడ్రోక్వినిడిన్, తాలిజిన్. ఈ రియేజెంట్స్ యూస్ చేసి మనం దీన్ని AD ఆల్ఫా అన్నాం, AD బీటా అన్నాం. డైపొటాషియం 6 ఆస్మాటిక్ డైహైడ్రేట్ ఇందాక చూసాం కదా, ఆ స్ట్రక్చర్ సాల్వెంట్ ఇది. K3FeCN6 అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు రియేజెంట్స్ గురించి, అందులో యూజ్ చేసే లైగెండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇదిగోండి DHQ twice PHAL ఇన్ AD మిక్స్ ఆల్ఫా, దాని యొక్క స్ట్రక్చర్ ఇదంతా. డైహైడ్రోక్వినైన్ తాలిజిన్. నెక్స్ట్ డైహైడ్రోక్వినిడిన్ ఇన్ AD మిక్స్ బీటా. సో ఇప్పుడు వరకు మనం రియేజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియాక్షన్లోకి వెళ్తున్నాం. సో స్మాల్ మీడియము R1H అని కింద రాస్తారు. డబుల్ బాండ్కి AD మిక్స్ ఆల్ఫా అయితే బిలో ది ప్లేన్ వచ్చింది OH. రియేజెంట్స్ ఏమో పైకి వచ్చినాయి స్మాల్ మీడియం. అంటే ఈ S అనేది స్మాల్, M అనేది మీడియం అయినప్పుడు మనకి OHలు బిలో ది ప్లేన్ వస్తాయి. సో మిక్స్ బీటా అయితే అబోవ్ ది ప్లేన్ వస్తాయి. సో OH అనేది డబల్ బాండ్కి కింద సైడ్ వస్తే ఆ మిక్స్ ఆల్ఫా తీసుకున్నప్పుడు డబుల్ బాండ్ కింద సైడ్ డౌన్ ఫేజ్ వస్తే ఆల్ఫా తీసుకుంటాము, టాప్ ఫేజ్ వస్తే బీటా తీసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ ఒలిఫిన్ చూడండి, మిక్స్ ఆల్ఫా అన్నారు. సో అప్పుడు డబల్ బాండ్కి పైన వస్తే అక్కడ మనం దాన్ని టాప్ సైడ్ వస్తే దాన్ని మనం AD మిక్స్ ఆల్ఫా అంటాం. రియేజెంట్స్ కూడా ఇక్కడ మార్చేసి చూడండి. 1:1 టెర్షరీ బ్యూటనాల్, వాటరు, CH3SO2, అలాగే SO2NH2 ఇదంతా ఒక కాంపౌండ్. CH3SO2NH2 at 0 degrees 98% ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్. సో AD మిక్స్ ఆల్ఫా తీసుకున్నప్పుడు ఇక్కడ రియేజెంట్ మారింది చూడండి. OH అనేది డబుల్ బాండ్కి టాప్ సైడ్ వచ్చింది. సో డబుల్ బాండ్కి టాప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ AD మిక్స్ బీటా, ఇక్కడ కూడా మిక్స్ ఆల్ఫాయే, కానీ మనం ఓన్లీ ఈ టెర్షరీ బ్యూటనాల్ మాత్రమే తీసుకున్నాం. ఇందాకది ఇది ఒకటే. రియేజెంట్ మార్చితే మనకి 95% ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ వచ్చి బిలో ది ప్లేన్ వచ్చింది. యాక్చువల్గా AD మిక్స్ ఆల్ఫా తీసుకున్నప్పుడు డబల్ బాండ్కి కింద OH వస్తే, AD మిక్స్ ఆల్ఫా తీసుకున్నప్పుడు డబల్ బాండ్కి కింద OH రావాలి. AD మిక్స్ బీటా తీసుకున్నప్పుడు డబల్ బాండ్ ఎక్కడుందో అక్కడే పైకే OH రావాలి. డబుల్ బాండ్ ఏ ఫేస్లో ఉందో ఆ ఫేస్లోనే OH వస్తే బీటా తీసుకున్నట్టు, ఆల్ఫా తీసుకుంటే కిందకు వచ్చినట్టు. సో చూడండి, కాంపౌండ్ CH డబల్ బాండ్ CCOO CH3 NC5H11. AD మిక్స్ ఆల్ఫా అన్నప్పుడు మనకి డబల్ బాండ్కి కింద OH వచ్చింది. అదే మిక్స్ బీటా అయినప్పుడు పైన వచ్చింది. సో 96% EE. సో ఇది కరెక్ట్ రియాక్షన్. సో మిక్స్ ఆల్ఫా అన్నప్పుడు మనకి డబల్ బాండ్కి బాటమ్ సైడ్ OHలు వచ్చింది. దట్ ఈజ్ నథింగ్ బట్ డైహైడ్రాక్సిలేషన్ బాటమ్ ఇక్కడ జరిగింది. సిన్ ఒకే సైడ్ వచ్చినాయి చూడండి, సిన్ డైహైడ్రాక్సిలేషన్ జరిగింది.
ఇది మన రీఏజెంట్ ఏడి మిక్స్ ఆల్ఫా అంటే DHQ ట్వైస్ PHAl, ఇది DHQD ట్వైస్ PHAl. So this is all about S-metric dihydroxylation, sharpless S-metric dihydroxylation. ఓన్లీ అప్లికేషన్స్ ఒకసారి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయండి. డబుల్ బాండ్కి కింద వస్తే OHలు ఒకే సైడ్ రావాలి, దాన్ని సిన్ డైహైడ్రాక్సిలేషన్ అంటాం. అప్పుడు మిక్స్ ఆల్ఫా తీసుకుంటే ఒకే సైడు సిన్ డైహైడ్రాక్సిలేషన్ జరుగుద్ది, డబుల్ బాండ్కి డౌన్ సైడ్. అదే డబుల్ బాండ్ ఎక్కడుందో ఆ వైపే వస్తే దాన్ని ఆ ఫేజ్లోనే వస్తే OH టాప్ సైడ్ వస్తే దాన్ని బీటా అంటాం. సో మిక్స్ బీటా తీసుకున్నప్పుడు టాప్ సైడ్ వస్తుంది, ఆల్ఫా తీసుకున్నప్పుడు బిలో ది ప్లేన్ వస్తుంది. ఇది కూడా అంతే. ఇక్కడ రీఏజెంట్ మార్చారు, ఇది కరెక్ట్ 95% అనిసోమెరిక్ ఎక్సెస్. నెక్స్ట్ AD మిక్స్ ఆల్ఫా తీసుకున్నప్పుడు OH అనేవి కిందకు వస్తాయి, డైహైడ్రాక్సిలేషన్. AD మిక్స్ బీటా తీసుకున్నప్పుడు OH అనేది పైకి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ప్లెస్ ఎస్మెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. షార్ప్లెస్ ఎస్మెట్రిక్ ఇపాక్సిడేషన్ వేరు, షార్ప్లెస్ ఎస్మెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ వేరు. ఇపాక్సిడేషన్ అన్నప్పుడు ఎపాక్సైడ్ బాండ్ ఆక్సిజన్ బాండ్ వస్తుంది. డైహైడ్రాక్సిలేషన్ అన్నప్పుడు ఎక్కడైతే ఆల్కీన్ ఉందో అక్కడ సిస్ డయోల్స్ ఫామ్ అవుతాయి, పక్క పక్కన OHలు వస్తాయి, సిస్ డయోల్స్ ఒకే సైడ్ వస్తాయి. సో ఇక్కడ సిన్ డైహైడ్రాక్సిలేషన్ జరిగింది, మీరు తీసుకున్న కాంపౌండ్లో సిన్ డైహైడ్రాక్సిలేషన్ జరిగింది. ఏమేమి తీసుకుంటే జరిగినాయి అవి కూడాను రీఏజెంట్స్ DHQ ట్వైస్ PHAl, DHQD ట్వైస్ PHAl. దాన్ని AD మిక్స్ ఆల్ఫా, AD మిక్స్ బీటా అన్నారు. థ్యాంక్ యూ.